రోహిత్ వేముల కేసుకు సంబంధించిన అంశం ప్రస్తుతం కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ఉంది. ఇటు యూనివర్సిటీలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం రోహిత్ వేముల తల్లి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. So firstly, Radhika Amma will brief you all about today's meeting, after which we will give a clear summary of the report and what has happened in the case so far and where it stands now. Radhika Amma. అందరికీ జై భీములు. ఈరోజు ఈ 2-3 రోజుల క్రితం నుంచి రోహిత్ వేముల రోహిత్ వేముల ఇష్యూ జరిగిన తర్వాత మేము వీసీ అప్పారావు మీద కేసు పెట్టింది. అది క్లోజ్ చేశారని తెలిసింది. అది ఎట్లా క్లోజ్ చేశారు ఏంటంటే అది పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి ఆ రిపోర్ట్స్ తెచ్చుకున్నాము. అవి దాంట్లో ఏమని ఉందంటే రోహిత్ వేముల ఎస్సీ కాదు, అదొక క్వశ్చన్. ఎస్సీ కాదు, నా కొడుకు ఎస్సీ, మాటికి ఎస్సీ. నేను దళిత ఉమెన్ని, నేను ఒక దళితురాల్ని, నాకు పుట్టిన పిల్లోడు ఎస్సీ కాదని ఎట్లాగా పోలీసులు చేస్తారు? అది క్యాస్ట్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేయరు కదా. అది చాలా చాలా తప్పుడు ప్రచారం. రెండోది వచ్చేసి రోహిత్ వేముల చదవలేక చనిపోయాడు అనే మాట ఒకటి ఉంది ఇచ్చిన రిపోర్టుల్లో, మాకు ఇచ్చిన పేపర్స్లో. రోహిత్ వేముల చదవలేక చనిపోవటం ఏంది? రోహిత్ వేముల నా పిల్లలు ఇద్దరు జమ్ములు. అసలు ఎట్లాగా కూర్చున్నట్టు లెగిసి వెళ్ళినా కూడా ఎగ్జామ్స్లో పాస్ అయ్యేసి మంచి ర్యాంకులు తెచ్చుకొని వస్తారు. అట్లాంటి పిల్లలు నా పిల్లలు. రోహిత్ వేముల 10th క్లాస్లో స్కూల్ సెకండ్ వచ్చాడు. ఎంఎస్సిలో స్టేట్ 6th ర్యాంకు, జనరల్లో ఆల్ ఇండియాలో 6th ర్యాంకు, జనరల్ కదా, జనరల్లో. ఎస్సీలో కాదు, జనరల్లో. తర్వాత ఏమో జేఆర్ఎఫ్లో 2 సబ్జెక్ట్స్లో, సోషల్లో ఇంకొకటి లైఫ్ సైన్స్లో, రెండిట్లో క్వాలిఫై అయ్యాడు. దేశంలో రెండిట్లో క్వాలిఫై అయిన వాళ్ళే లేరు. నా పిల్లడు అంత బాగా చదివితే చదవలేక చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నారు అన్నమాట పోలీసులు చెప్పడం చాలా చాలా దారుణం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రోహిత్ వేముల చదువరి అవునో కాదో, రోహిత్ వేముల రాసిన పోయట్రీలు అవి చూస్తే దేశం మొత్తం చదివిన వాళ్ళకి తెలుసుద్దు వాడు ఎలాగ చదివాడో. రోహిత్ చదువరి అవునో కాదో మొద్దు అంతా తెలిసిపోయింది. దాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాని గురించి ఈరోజు సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకుని రేవంత్ రెడ్డి గారిని కలిసాము. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మార్నింగ్ క్లోజ్ చేస్తున్నాం కేసు అన్నారు. సాయంత్రానికి రీఓపెనింగ్ అనేసి రీఓపెనింగ్ చేసేస్తున్నారు. రీఓపెనింగ్ చేస్తామమ్మా అనేసి చెప్పారు. ఈరోజు రీఓపెనింగ్ చేస్తున్నామని ఆ రోజు మేము ప్రకటించేసాము అన్నారు. జెన్యున్గా ఫెయిర్ ఎంక్వైరీ చేస్తామన్నారు. మాకు కావాల్సింది కూడా ఫెయిర్ ఎంక్వైరీని. ఇప్పుడు చేసిందంతా తప్పుడు ఎంక్వైరీ. వాళ్ళు అక్కడ క్లోజ్ చేయడానికి సబ్మిట్ చేసింది ఏంటంటే 17-18 సంవత్సరాల్లో, అంటే 2017-18 సంవత్సరాల్లో అప్పుడు వాళ్ళకు అనుగుణంగా తీసుకున్న రిపోర్ట్స్ని ఇప్పుడు సబ్మిట్ చేశారు వాళ్ళు. ఆ తర్వాత 18, 20 కోవిడ్ వచ్చింది, 21 ఆ ప్రాంతంలో మేము కలెక్టర్ గారు మమ్మల్ని ఎంక్వైరీకి పిలిచారు. మేము చాలా ఇచ్చాం. ఇంకా 15 మంది చేత ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళు వచ్చి చెప్పారు. అవన్నీ కూడా కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి. అవి తీసుకోకుండా ఎప్పుడో వాళ్ళకు అనుకూలంగా బీజేపీ వాళ్ళకు అనుకూలంగా రాసుకుని మొత్తం ఇచ్చేసి అక్కడ క్లోజ్ చేశారు. అదేం కాదు, సీఎం గారు మేము ఉన్నామమ్మా అని కేసు రీఓపెనింగ్ చేశారు. ఫెయిర్ ఎంక్వైరీ పెడుతున్నారు. తర్వాత నేను స్టూడెంట్స్ గురించి మాట్లాడాను. స్టూడెంట్స్ మీద తప్పుడు కేసులు పెట్టారు. ఆ కేసులు చూసేసి కొంచెం తీసేసే ఏర్పాటు చేయండి అన్నాను. మేము వాటి గురించి కూడా మేము ఎంక్వైరీ చేసేసి అవి కూడా తీసేసే ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం గారు అంతగా మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు సీఎం గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ. So now we'll summarize what has been happening from when the report came, after which we can have the questions. So
3 days ago. So when we first, after a great difficulty, when we got the report to our hands, it was a great shock and a sense of disappointment for us, because to put it clearly, this was a case that was filed by the Dalit scholars of this university from ASA on charges of atrocity